పరిగెత్తావు. చాలా బాగా నొప్పుతున్నావు. అవును, పంచాయతీలో నా మీద చాడీలు చెప్పి నాకు శిక్ష వేయిస్తే నేను మారతాననుకున్నావే? అయినా ఇలా పరిగెడితే వచ్చేది కప్పులు కాదు, నొప్పులు. నొప్పులే అవి పెళ్ళయ్యాక వస్తాయి. అబ్బా, నీ తెలివిని వయసు దాటికెళ్ళిపోతాంద్రా. ఎలా పరిగెత్తాలో నువ్వే నేర్పొచ్చుగా. ఈ నేర్పడాలని దండగే. నా దగ్గర సంజీవిని రసం ఉంది, ఒక్క డోస్ వేసావనుకో. సంజీవిని రసమా? ఏంటది? ఆ రోజు ఆంజనేయ స్వామి సంజీవిని మొక్కేదో తెలియక మొత్తం పర్వతం తెచ్చాడే, దాని రసం ఇది. 12 రోజు గ్లాసులు ఇస్తా, ఇక కప్పులన్నీ నీకే. నిజంగానా? నువ్వు ఓడిపోతే నేను తట్టుకోగలనా? కుమారి పారిజాతం మొదటి బహుమతి గెలుచుకుంది. లక్ష్మి, ఏయ్ ఏంటి కూర్చున్నావు? ఏమైంది? ఏమైందా? నేర్చుకునేదాన్ని నేర్చుకునివ్వకుండా ఆంజనేయులు సంజీవిని రసం అని ఏవేవో కథలు చెప్పా. ఇప్పుడు చూడు, ఆ పారిజాతం గెలిచింది. అరే, అన్ని కప్పులు నువ్వు గెలిస్తే దిస్తగలదు, అందుకే కప్పు దానికి వదిలేసా. ఇప్పుడు ఇస్తా చూడు రసం, దాని తర్వాత నువ్వు రాకెటే. నువ్వేనా పారిజాతం? అవును. బాగా పరిగెడతావా? నాలాగా పరిగెట్టే వాళ్ళు మా కాలేజీలో లేరు. కప్పులన్నీ నాకే. వాచ్ మందేనా? అది పోద్ది. అర్థం చేసుకో. వాచిపోద్ది అంటే కొడతావా? కొడతా. అన్ని పందాల్లో లక్ష్మీయే గెలవాలి. మీ అందరి దగ్గర వాచ్లు ఉన్నాయిగా? లేవు. లేకపోయినా పోద్ది. మనం ఉండగా లక్ష్మి ఓడిపోవటమా? ఇదిగో ఈ కమలాకాయ, ఈ నల్ల ద్రాక్ష, ఈ పచ్చ ద్రాక్ష, ఆ యాపిల్స్, ఈ దానిమ్మ, ఈ అనాసకాయ, తర్వాత ఎండుపండు, ఇవన్నీ కలిపి ఒక జ్యూస్ చెయ్యి. తప్పనే. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో సంజీవిని రసం, తాగు. కప్పులని మనయే. కుమారి లక్ష్మి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఇదిగో ఈ కప్పు కూడా నువ్వే ఉంచుకో. ఏంటిది? ఏమైంది? ఆహా, ఏం తెలియదు నంగ నచ్చలా మాట్లాడుకో. అంత చేత కాకపోతే అమ్మా నా చేత కాదు అని నా కాళ్ళు పట్టుకుంటే కప్పులన్నీ నేనే ఇచ్చేదానిగా. ఈ మాత్రం దానికి రౌడీలు పెట్టి బెదిరిస్తావా? ఛీ, రేపు పొద్దున ఎగ్జామ్ కూడా రాయలేకపోతే నన్ను పిలు, రాసి పెడతా. చిచి. ఏంటిది? నీకని పిచ్చా? పిచ్చి నాకు కాదు, నీకు. బెదిరించి గెలవడం గెలిపేనా? గెలిపే. గెలవకుండానే కప్పులు ఇచ్చేస్తారా? నువ్వు నోరు ముయ్యరా రాము, నువ్వు చేసిన తప్పు. ఈ తప్పు గిప్పు మనకు తెలియదు. ఎలాగైనా నువ్వు గెలవాలి, నీ కళ్ళల్లోనే ఆనందం చూడాలి, అంతే. ఇలా గెలిచినందుకు కాలేజీలో నాన్న మాట్లాడుతున్నారు. ఎవడాడంది? నరికేస్తా కొడుకుల్ని. వెళ్ళు, నరికే, అందరినీ నరికే, ఎవరిని వదలు మాకు. ఇది బెస్ట్ అన్నా, ఇంకెవ్వరుండ్రు. మన లక్ష్మి ఒక్కతే పరిగెడుతుంది, కప్పులన్నీ మనకు వచ్చేస్తే హాయి కాకినాడ కాపీ పెట్టుకో. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి బాబాయ్ దగ్గర కత్తులు కడారు తీసుకురా. ఏ సర్దా అందరినీ ఇప్పుడే తెస్తా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమైనా నేను అర్థం చేసుకోను. నువ్వు గెలవడం నాకు కావాలి. చిచి, నీలాంటి చదువు లేని జంతువుతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఏంటన్నా ఏం చేస్తున్నావు? నన్ను చదువురాని జంతువు అంటదా? చెప్తా దాని పని. రే, ఆ నూనె అందుకో. దీని నూనె పోయిరా. రే, దీని బొక్కట్టు. నువ్వు తీసుకురా. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి నిప్పుతో భలే రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మి మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యగారు, ఆ
ఆడు ఏ ఇటెట్ అని కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మణ్ చూపించాడు? ఈ లక్ష్మణ ఈ లక్ష్మణ ఈ లక్ష్మినే. జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే, నాకు అర్థమైందని నేను అర్థం చేసుకోను. ఎక్కడికి? చదువురాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువురాని వాళ్ళం మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏయ్, ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే అర్థమైంది. అయినా మా చదువురాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద పద. పారిజాతం మా రాము తను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాడు. నీకు క్షమాపణ చెప్పి ఈ కప్పులు నీకే చింత నీకే ఇమ్మంటున్నాడు. అందరి ముందు అవమానించి ఒక్కరైనప్పుడు సారి చెప్పడమా? ఉంచుకోమని చెప్పు. అది కదా పారిజాతం, ప్లీజ్ చెప్పింది నేను తీసుకో. సూర్యోదయాన్ని దమ్మున్న వాళ్ళని బెదిరించి ఎవరు ఆపలేరని ఈ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పు. ఒరే, ఆ అమ్మాయికి ఆత్మాభిమానం ఎక్కువ. ఈ కప్పులు తీసుకోవడానికి ఇష్టపడలేదురా. ఇవన్నీ నాకు తెలియవు. ఆ అమ్మాయి కప్పులు తీసుకోలేదనుకో, నీ అభిమానాన్ని నీ ఆత్మలోనే కలిపేస్తా. అది కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు కదా. రేయ్, వాచుందా? అర్థమైంది. ఎక్కడికి రా? కొండపల్లి. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? నువ్వు ఇలాంటి ఏదో పనులు చేస్తావని రాము నన్ను పంపించాడు. కప్పులు ఇమ్మన్నాడు, ఇచ్చొస్తా, వదిలే. రేయ్, కొండపల్లి వెళ్ళే ఉంటే వాళ్ళు నేను నరికేస్తారా? అసలు నువ్వు ఆ ఊరు వెళ్ళావని తెలిస్తే మనోళ్ళే నరికేస్తారు.